హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. వరలక్ష్మి వ్రతంను నేను ఎలా చేసుకున్నాను అనేది ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ అయిన తర్వాత నేను తాంబూలం ఎలా ఇచ్చాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మీరు కూడా చూసేయండి. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రత కథా పుస్తకంలో ఉన్నట్టుగా కుడుములను వాయనంగా ఇవ్వాలండి. నా పూజ పూర్తి అయిన తర్వాత కుడుములను వాయనం ఇవ్వటానికి అలాగే తాంబూలం ఇవ్వటానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని రెడీ చేసుకున్నానండి. కుడుములు వాయనం ఒక్కరికే ఇవ్వాలండి. తాంబూలం మనం ఇష్టం వచ్చినట్టుగా 5గురికి కానీ 9 మందికి కానీ 11 మందికి కానీ ఇవ్వాలి. కుడుముల వాయనాన్ని మా సైడ్ తల్లికి లేదా ఆడపడుచుకి ఇస్తారండి. వాయనంలో ఏమేమి ఉండాలి అంటే 11 కుడుములు, ఒక బ్లౌజ్ పీస్, 2 తమలపాకులు, ఒక్క, ఒక కాయిన్, గాజులు, పసుపు, కుంకుమ, అలాగే పువ్వులు. అమ్మవారికి శనగలను నానబెట్టి ప్రసాదంగా పెడతాం కదండి, ఆ శనగలను కూడా వాయనంలో ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రెడీ చేసుకుని కుడుముల వాయనాన్ని ఇవ్వాలి. కుడుముల వాయనం ఇచ్చే వారి కాళ్లకు నిండుగా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లను పెట్టి వారి చేతికి అక్షింతలు ఇచ్చి ఇచ్చితనమ్మ వాయనం అంటూ వారికి వాయనం ఇచ్చి వారి కాళ్లకు నమస్కారం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రత కథలో 12 కుడుములు వాయనం ఇవ్వాలని ఉంటుందండి, కానీ మా సైడు 11 కుడుములు వాయనంగా ఇస్తారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుడుముల వాయనాన్ని నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఈ కుడుముల వాయనాన్ని నేను మా అమ్మగారికి ఇస్తున్నాను. ఇలా వ్రతాలకు పూజలకు వాయనం కానీ తాంబూలం కానీ ఇచ్చేటప్పుడు చీర చెంగును కిందకు వదిలి ఇవ్వకూడదంటండి. చీర చెంగును చేతితో పట్టుకుని తాంబూలం ఇవ్వాలంట. కుడుములు వాయనం ఇచ్చిన తర్వాత కనీసం 3 లేదా 5గురికైనా తాంబూలం ఇవ్వాలండి. నేను 5గురికి తాంబూలం ఇస్తున్నాను. తాంబూలం ఇచ్చేటప్పుడు వారిని లక్ష్మీదేవిగా భావించి వారికి చక్కగా కాళ్ళకు పసుపు రాసి గంధం అలంకరించి కుంకుమ బొట్టును పెట్టి తాంబూలం ఇచ్చి వారికి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.
నా పూజ పూర్తి అయిన తర్వాత ముఖ్యంగా 5గురికి తాంబూలం ఇచ్చాను. పూజ చేసుకున్న రోజు మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వారిని లక్ష్మీ స్వరూపాలుగా భావించి తాంబూలం ఇవ్వవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న రోజు సాయంత్రం ఎండిది. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. ఉదయం పూజ హడావిడిలో ఉంటాము కాబట్టి సాయంత్రం ప్రశాంతంగా అమ్మవారి దగ్గర దీపం పెట్టి శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. సాయంత్రం ప్రసాదాలు ఏమీ చేయలేదండి. ప్రశాంతంగా కుంకుమ పూజ చేసుకుని అమ్మవారికి పాలు, పళ్ళను నివేదన చేశాను. శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కలశాన్ని శుక్రవారం కదపకూడదండి. మరుసటి రోజు శనివారం కదపవచ్చు. శుక్రవారం సాయంత్రం మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నేను కలశాన్ని శనివారం కదుపుతానండి. ఇప్పుడు నేను చూపించే వీడియో శనివారం రోజు వీడియో అండి. శనివారం ఉదయం తలస్నానం చేసి అమ్మవారి దగ్గర దీపం పెట్టి కలశాన్ని కదిపే ముందు అమ్మవారికి పెరుగన్నాన్ని నివేదన చేసి కలశాన్ని కదపాలండి. నేను పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత కలశాన్ని కదిపాను. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ పూర్తి అయిన తర్వాత తాంబూలం ఇచ్చిన వీడియోస్ను, అలాగే సాయంత్రం కుంకుమ పూజ చేసుకున్న వీడియోను, నెక్స్ట్ డే పెరుగన్నాన్ని నివేదన చేసిన వీడియోస్ను మీతో షేర్ చేసుకున్నాను. నేను వరలక్ష్మి వ్రతంను ఎలా చేసుకున్నాను అనేది ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే అమ్మవారికి ఈజీగా సారీ డ్రేపింగ్ ఎలా చేయాలనేది వీడియో అప్లోడ్ చేశానండి. మన సాంప్రదాయ ప్రకారం వరలక్ష్మి వ్రతంకు కలశాన్ని ఎలా పెట్టాలనేది వీడియో చేసి అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను పూజకు ముందు హడావిడి లేకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఒక్కొక్కటిగా వీడియోస్ చేసి అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.